Hello guys, welcome back to my channel Learn with Nutan. Today we're going to discuss about the Armstrong number program in Java. Armstrong program ఎలా రాయాలి, ఎన్ని వేస్ గా రాయాలి, ఈరోజు క్లాస్లో ఏం చేద్దామో డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏం చెప్పుకుందాం, మనకి ఆమ్స్ట్రాంగ్ గురించి ఏం చేద్దామో డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వాట్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్, అసలు ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏమంది మనకి వాట్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో మనకు ముందేం చేద్దామో డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా? అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, ఒక ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఈజ్ ఎ నెంబర్ వేర్ ద సమ్ ఆఫ్ డిజిట్స్, ఓకే, ద సమ్ ఆఫ్ ఈచ్ డిజిట్, ద సమ్ ఆఫ్ ఈ డిజిట్ రైజ్ టు ఇస్ పవర్. అంటే మనకి ఏదైతే నెంబర్ ఉందో, ఇచ్చిన నెంబర్కి ఎన్ని నెంబర్స్ అయితే కౌంట్ ఉందో ఆ కౌంట్కి నెంబర్ అనేది ఏం చేస్తుందో రైట్ చేస్తుంది టు ద పవర్. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆ పవర్కి మనకి ఏమవ్వాలమా, సమ్ చేసినా కూడా మనకి ఏమవ్వాలమా, సేమ్ వస్తే మనకి ఏమవుతుంది, మనకి దాన్ని ఏమంటారు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకేనా? ఆఫ్ ద డిజిట్స్ ఈక్వల్ టు ద ఒరిజినల్ నెంబర్. ఇందులో మనకి ఒరిజినల్ నెంబర్. సింపుల్ గా చెప్పాలంటే మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఇస్ అ నెంబర్ వేర్ ద సమ్ ఆఫ్ ఇట్ ఈస్ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్ ఈక్వల్ టు ద ఒరిజినల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారు, మా 153 అని తీస్తారు. ఇక్కడ 153 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? 1/3 ఇలా ఏం చేస్తారో 1/3 అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా? ఇది 1 పవర్ ఏమంత మనకి 3, తర్వాత 5 ప్లస్ క్యూబ్ 3 ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు, మనకి 3/3 అనేది ఏం చేసుకోవాలమా, రాసుకోవాలి. ఇలాగ మనకి ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా? దీన్ని మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి అన్ని డిజిట్స్తో మనకి ఏం చేస్తామో పవర్ చేస్తారు. ఇప్పుడు 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారమ్మా, 3 డిజిట్స్తో మనకి ఏం చేస్తామో పవర్ అనేది చేస్తారు. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, మనకి 1 పవర్ ఏమవుతుంది, 1 క్యూబ్ ఎంత అవుతుంది, మనకి 1 అవుద్ది. 5 క్యూబ్ ఎంత అవుతుందా, 5 × 5 25, 5 × 5 అంటే ఏమవుతుంది, మనకి 125 అవుతుంది. ఓకేనా? తర్వాత 3 × 3 9, 9 × 3 ఎంత అవుతుంది, మనకి 27. ఇప్పుడు మనకి ఏమొస్తుందో అవుట్పుట్ అనేది మనకి 153 అనేది వస్తుంది. ఓకేనా? ఇలాగా మనకి పవర్ చేసినప్పుడు కానీ మనకి సమ్ చేసినప్పుడు కానీ రెండు సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. అంటే మన పవర్ చేసి సమ్ చేస్తే మన ఒరిజినల్ నెంబర్ కానీ వచ్చింది అనుకో, దీన్ని ఏమంటారు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, 4 డిజిట్స్ కూడా అంతేమా, మీరు ఎన్ని డిజిట్స్ అయితే అన్ని డిజిట్స్ ఒక పవర్తో చేయాలి. ఇక్కడ 2 మనకి ఏమవుతుంది, మనకి 3 డిజిట్స్తోని 4 డిజిట్స్తోని 1 డిజిట్స్తోని 5 డిజిట్స్తో మనం ఏం చేసుకోవచ్చు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చేసుకోవచ్చు. బట్ 2 డిజిట్స్ నెంబర్స్తో మనకి ఏం చేయడానికి అవుతుందా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ మనకి ఏమవుతుందా, చేయడానికి అనేది మీకు జరగదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆమ్స్ట్రాంగ్ అంటారు. ఓకేనా? అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్కి ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్కి మనకి ఏం చేస్తామో దాంతో పవర్ చేస్తారు. అంటే 5 ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1/3 ప్లస్ ఏం చేస్తామా 5/3, తర్వాత ఏం చేస్తామా 3/3. ఈ మొత్తం పవర్ చేసిన తర్వాత వచ్చిన సమ్ని మన ఒరిజినల్ నెంబర్ కానీ రెండు సేమ్ అయితే మనకి దాన్ని ఏమంటారమా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది అంటారు. దాన్ని ఏమంటారమా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. మనం ఎన్ని వేస్గా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ రాసుకోవచ్చో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేసుకోవచ్చు, మనకి ఫర్ లూప్ ద్వారా ఏం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. తర్వాత ఏం చేసుకోవచ్చు, మనకి వైల్ లూప్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఆమ్స్ట్రాంగ్ అనేది ఏం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. అలాగే మనకి ఏం చేసుకోవచ్చు, డూ వైల్ లూప్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు, మనకి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, మనకి రికర్షన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. తర్వాత ఇంకేం ద్వారా రాసుకోవచ్చు, స్ట్రింగ్ కన్వర్షన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు, మనకి రాసుకోవచ్చు. మొత్తం 5 వేస్గా మనకి ఏం చేసుకోవచ్చు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది మీరు ఏం చేసుకోవచ్చు, కోడింగ్ అనేది మీరు రాసుకోవచ్చు. లెట్ మీ సీ ద ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఏం చేద్దాం, మనకి చూద్దాం. ఓకేనా? ఫర్ లూప్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు, మనకి ఫస్ట్ ఎక్లిప్స్ ఐడి అనేది ఏం చేస్తారో ఓపెన్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో మీకు ఏం కనిపిస్తుందో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్లో మీకు ఏం చేస్తామో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఏం చేస్తామో సోర్స్ మీద రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారో న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారో క్లాస్ అనేది ఏం చేస్తారు, క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు, మనకి ఆమ్స్ట్రాంగ్ ఎగ్జామ్లో ఏం చేస్తారో 1 అని రాస్తారు. ఓకేనా? తర్వాత ఏం చేస్తారు, మనకి మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ మనకి ఆమ్స్ట్రాంగ్ లోని నెంబర్ అనేది ఏం చేసుకోవాలమో యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. అందుకే ఏం చేస్తున్నారు, మనకి ఇక్కడ మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తున్నారు, మనకి రాసుకుంటున్నారు. ఓకేనా? స్కానర్ ఏం చేస్తున్నాం system.in అనేది రాసుకున్నాం. ఓకేనా? దీన్ని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తామో Ctrl+Shift నొక్కితే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందో ఇంపోర్ట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. తర్వాత ఏముంది, మనకి ఎంటర్ ద
నెంబర్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్. ఏం చేస్తామా టు చెక్ ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. అంటే ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదని ఏం చేస్తారు మనకి చెక్ చేసుకుంటారని చెప్తారు. తర్వాత ఏం చేస్తామా ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా ఎస్సీ డాట్ ఏమి ఇస్తారు మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇంతవరకు మనకి ఏముంది మనకి బాగానే ఉంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారమ్మా ఇంట్ ఏం చేస్తారమ్మా ఒరిజినల్ అనేది ఏం చేస్తారమ్మా మనకి నెంబర్ అని తీసుకుంటారు. ఒరిజినల్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ అని ఇస్తారు. ఎందుకంటే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందో ఒరిజినల్ నెంబర్ అనేది ఏమవుతుందో లాస్ అవుతుంది. దాని బదులు మనకి ఏం చేసుకుంటున్నాం మనకి ఇక్కడ ఒరిజినల్ నెంబర్లో మనకి ఏం చేస్తున్నాం నమ్ అని ఒక వేరియబుల్లో ఏం చేసుకుంటున్నామో మనకి డేటా అనేది ఏం చేస్తున్నామో స్టోర్ చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు మనకి ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 తీసుకుంటున్నారు. అంటే సమ్ అని తీసుకుంటున్నారు మనకి 0 అనేది ఏం చేస్తారమ్మా తీసుకుంటున్నారు. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు డిజిట్స్ కావాలి కదా. ఈ డిజిట్స్ రావడం కోసం మనకి ఏం చేస్తారమ్మా సింపుల్గా మనకి ఏం చేసుకుంటే ఒక ఫార్ములా రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అనేది రాసుకుంటారు. ఓకేనా. స్ట్రింగ్లో మనకి ఏం చేస్తారమ్మా వాల్యూ ఆఫ్ ఇచ్చరికి మనకి నమ్ అని ఇస్తారు. అంటే ఏంటి స్ట్రింగ్ కింద ఏం చేస్తున్నామో మనకి కన్వర్ట్ అని చేస్తున్నారు. అంటే మన ఇంటీజర్ నెంబర్ని ఏం చేస్తున్నారు మనకి స్ట్రింగ్ కింద ఏం చేస్తున్నామో కన్వర్ట్ చేసుకుని డాట్ ఏమి ఇస్తున్నారు మనకి లెంత్ అనేది ఏం చేస్తున్నామో ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారు. అంటే నథింగ్ బట్ ఏం చేస్తున్నాం మనకి ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ దేని కింద కన్వర్ట్ చేస్తున్నారమా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుని దాని ఒక లెంత్ అనేది మనకి ఏం చేస్తున్నామో ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారు. అంటే ఈజీగా సింపుల్గా. లేదు మన స్ట్రింగ్ ద్వారా యూస్ చేయకూడదు అంటే ఏం చేసుకోవాలమా మన కౌంటింగ్ చేసుకోవాలి. అంటే వైల్ లూప్ యూస్ చేసుకుని కౌంట్ అని చేసుకోవాలి. ఇండివిజువల్ గా నెంబర్ డివైడర్ బై 10 తో చేసుకుని దాన్ని ఏం చేసుకోవాలి 1 by 1 ఏం చేసుకోవాలి కౌంట్ చేసుకోవాలి. దానికి కాకుండా సింపుల్ గా మనకి ఏం చేస్తున్నామా ఇచ్చిన డిజిట్ ఏం చేస్తున్నాం మనకి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుని దానికి ఏం చేస్తున్నామా లెంత్ కింద ఏం చేస్తారు మనకి కన్వర్ట్ అనేది చేసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారమ్మా ఫర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారమ్మా ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అనేది ఏం చేస్తారమ్మా తీసుకుంటారు. ఓకేనా. ఇంట్ ఏమి ఇస్తారు మనకి ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారమ్మా తీసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది ఐ లెస్ దాన్ ఆర్ నాట్ ఈక్వల్స్ ఏమవ్వాలి మనకి 0 అని అవ్వాలి. ఓకేనా. మనకి ఏమవ్వకూడదమ్మా ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఏమవ్వాలి మనకి 0 అనేది అవ్వకూడదు. ఓకేనా. తర్వాత ఎందుకు చేస్తున్నారమ్మా ఐ డివైడర్ బై ఏం చేస్తున్నారు మనకి 10తో ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. దేంతో డివైడ్ చేస్తున్నారు మనకి 10తో ఏం చేస్తున్నారు మనకి డివైడ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా. డివైడ్ అనేది ఈక్వల్స్ ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటున్నారు. డిజిట్ రాసుకుని ఏం చేస్తారు మనకి ఐ పర్సెంటేజ్ ఏం రాస్తున్నారు మనకి 10 అని రాసుకుంటున్నారు. అంటే మనం ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిట్కి ఏం చేస్తున్నామో 5% బై ఏం చేస్తున్నారు మనకి 10 చేస్తారు. అంటే నెంబర్ డివైడర్ బై 10 చేస్తే మనకి ఏమవుతుందో మనకి లాస్ట్ డిజిట్ అనేది మీకు ఏమొస్తుంది మనకి వస్తుంది. తర్వాత ఇంకేం చేస్తారమ్మా సమ్ చేసుకుంటారు. ఓకేనా. సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి సమ్ ప్లస్ ఏం చేస్తారు మనకి మ్యాథ్ డాట్ ఏం చేస్తారు మనకి పవర్ అనేది ఏం చేస్తారమ్మా యూస్ అని చేసుకుంటారు. ఈ పవర్లో ఏమైనా దానికి ఏం చేస్తారు మనకి డిజిట్కి ఏం చేస్తారు మనకి డిజిట్స్కి ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. అంటే డిజిట్స్కి అలాగే మనకి ఏం చేస్తారమ్మా డిజిట్స్కి ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. అంటే డిజిట్ అంటే ఏంటి ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో సింగిల్ డిజిట్ని దాన్ని ఏం చేస్తారమ్మా సమ్ అనేది చేసుకుంటారు. తర్వాత డిజిట్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి మొత్తం 3 డిజిట్స్ కదా 3తో మనకి ఏం చేస్తారమ్మా పవర్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఇలాగే మనకి ఏం చేస్తున్నారు మనకి యూస్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా. దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద థింగ్ మా. లేదు సింపుల్గా రాసుకోవాలంటే మనకి ఏం చేస్తారు మనకి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ రాసుకోవడం మనకి ఏమవుతుందో ఈజీగా మనకి అయిపోద్ది. ఓకేనా. చూసారా ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఇక్కడతో మనకి ఏమైపోయిందో సొల్యూషన్ అయిపోయింది. ఓకేనా. ఇఫ్ ఏం చేస్తారు మనకి సమ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి ఒరిజినల్ గా అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి జస్ట్ ఏమైనా కాల్ చేసుకుంటారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. అంటే ఏం చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మా చేసుకుంటారు. ఓకేనా. ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. ఒరిజినల్ అని రాసుకొని ఏం చేస్తారు మనకి ఈజ్ ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. ఈ విధంగా మనకి ఏం చేస్తారో కోడ్ రాసుకుంటారు. ఒకవేళ లేకపోతే ఏమవుతుందో ఎల్స్ అని ఇస్తే మనకి ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది వస్తే ఏం చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. ప్లస్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తామా ఈజ్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఏం చేస్తాం ఈ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ ఏమి ఇస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఈ విధంగా మనకి ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారమ్మా ఎక్స్ చేసుకోండి
జస్ట్ ఏం చేస్తాం మన లాస్ట్లో మళ్ళీ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి క్లోజ్ ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. తర్వాత దీన్ని రన్ చేసి ఎంటర్ ద ఏమొచ్చింది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఇచ్చాను ఓకేనా 153 అని ఇచ్చాను. ఏమొచ్చింది మనకి 153 ఇస్ ద ఆమ్స్ట్రాంగ్ నెంబర్ మనకి ఏమైంది మా ప్రింట్ అనేది జరిగింది. బట్ ఈ లాజిక్స్ తెలియాలి మా. ఫస్ట్ ఏం చేసుకున్నాం మనకి ఒక వేరియబుల్ తీసుకుని ఒరిజినల్ నెంబర్ అనేది ఏం చేసుకున్నామా స్టోర్ చేసుకున్నాం. తర్వాత సమ్ అనేది ఏం చేసుకున్నాం ఇనిషియల్గా 0 తీసుకున్నాం. తర్వాత మనం డిజిట్స్ రావడానికి కోసం ఏం చేస్తామా మనకి ఏదైతే నెంబర్ ఉందో దానికి ఏం చేస్తామో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకొని మనకు లెంత్ ద్వారా ఏం చేస్తామా డిజిట్స్ అనేది ఏం చేస్తామా కౌంట్ అనేది చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తామా ఫర్ లూప్ ద్వారా మనకి ఏం చేస్తామా డేటా అనేది ప్రింట్ చేసుకున్నారు. ఫస్ట్ ఇంట్ అనేది i ఈక్వల్స్ టు నెంబర్ అనేది మనకి తీసుకున్నారు ఓకేనా. తర్వాత కండిషన్ ఏమి ఇచ్చారు మా నెంబర్ అనేది ఏమవ్వకూడదు మా నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వకపోయిన వరకు మనకి ఏమవ్వాలి మా లూప్ అనేది మీకు రిపీట్ అవ్వాలి. తర్వాత ఏం చేస్తామా కండిషన్ ఏం చేస్తారు మా i%/10 అంటే ఈచ్ నెంబర్ మనకి ఏమైపోవాలి 10తో మనకి ఏమవ్వాలి మా డివైడ్ అవ్వాలి ఓకేనా. తర్వాత ఏం చేస్తామా ఇంట్ డిజిట్ అంటే ఇండివిజువల్ మన డిజిట్ కావాలి కాబట్టి ఏం చేస్తామా i%10 చేస్తే మనకి ఏమవుతుందా ఇండివిజువల్ డిజిట్ అనేది మీకు వస్తుంది. తర్వాత ఏం చేస్తామా సమ్ ప్లస్ ఇది క్వశ్చన్ ఏం చేస్తామా మ్యాథ్ డాట్ పవర్ యూస్ చేసుకుని అంటే పవర్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ అనేది ఏం చేస్తామా చేస్తున్నారు దేనికి డిజిట్ ఇంటూ డిజిట్స్కి అనేది చేస్తున్నారు. అంటే ఏదైతే డిజిట్ వస్తుందో దానికి ఏం చేస్తామా పవర్ అనేది అప్లై చేస్తున్నారు. అంటే నథింగ్ బట్ ఏం చేస్తున్నారు మనకి ఈ విధంగా అంటే 1 అని తీసుకున్నాక 1/3 అని డిజిట్ అనేది మీకు ఏం చేస్తామా అప్లై చేస్తున్నారు. ఇలా మనకి ఏం చేస్తున్నారు మా సమ్ చేసుకుంటున్నారు. మనకి సమ్ ఒరిజినల్ నెంబర్ కానీ సేమ్ అయితే దాని ఏమవుతుందా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. సమ్ ఒరిజినల్ నెంబర్ కాకపోతే మనకి ఏమవుతుంది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది కాదని చెప్తారు ఓకేనా. జస్ట్ ఇప్పుడు చూడండి మనకి 154 అని ఇస్తున్నారు. చూడండి మనకి ఏమవుతుంది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది మీకు ఏమవుతుందా కాదు. అంటే మనం ఇచ్చిన సమ్ముని ఒరిజినల్ నెంబర్ కానీ సేమ్ అయితే మనకి ఏమవుతారు మా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది అంటారు ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం చేద్దాం మనకి ఇక్కడ మనకి వైల్ లూప్ ద్వారా మళ్ళీ ఏం చేసుకుందామా చూద్దాం ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా క్లాస్ అనేది ఏం చేస్తారమ్మా క్రియేట్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారమ్మా ఆమ్స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ 2 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారు రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది పబ్లిక్ స్టాటిక్ వైడ్ రాసుకుని ఏం చేస్తారు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మనకి స్కానర్ SC ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి డేటాను ఏం చేస్తామో అడుగుతారు ఓకేనా. ఎంటర్ ద ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతారు. అంటే ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అని అడుగుతారు. టు చెక్ ఏం చేస్తామా ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి నెమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు SC డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు ఓకేనా. ఇంట్ ఏం చేస్తామా ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుని ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఇంట్ సమ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారమ్మా ఇంట్ i ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెమ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారమ్మా వైల్ లూప్లో రాసుకుంటారు ఓకేనా. నెంబర్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారమ్మా నాట్ ఈక్వల్స్ మనకి ఏం చేస్తారమ్మా 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి మళ్ళీ డిజిట్స్ కూడా మనకి ఏం చేస్తారు మనకి కౌంట్ అని చేసుకోవాలి కదా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. డిజిట్స్ అని రాసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ డాట్ ఏం చేస్తారు మనకి వాల్యూ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి నెమ్ అని ఇస్తారు. కానీ నెమ్ అని ఇచ్చి ఏం చేస్తారు జస్ట్ ఏం చేస్తారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. లెంత్ అనేది ఏం చేస్తారు డిజిట్స్లో మనకి ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకున్నారు ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారమ్మా కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ ఇది వస్తే ఏం చేస్తారు మనకి డిజిట్స్ ఇది వస్తే ఏం చేస్తారు మనకి ప్లస్ ప్లస్ అని చేస్తారు మనకి చేసుకుంటారు ఓకే. డిజిట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో ప్లస్ ప్లస్ అని చేస్తారు. తర్వాత ఏముంది మనకి i% ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. అంటే ఏం చేస్తున్నామో i డివైడర్ ఏం చేస్తున్నారు మనకి 10 అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు ఓకేనా. ఇలా మనకి ఏం చేస్తున్నామో వైల్ లూప్ అని రాసుకున్నాం. ఇక్కడ 2 వైల్స్ రాసుకోవాలి ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామా i ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తాం i ఈక్వల్స్ మళ్ళీ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. i ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో అగైన్ ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి వైల్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా i ఇక్కడ ఏం చేస్తారమ్మా i నాట్ ఈక్వల్స్ 0 అని రాస్తారు. ఇక్కడ నెంబర్ కాదు ఇక్కడ ఏం చేస్తారమ్మా i అని ఏం చేస్తారు మనకి నాట్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ అని నాట్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి డిజిట్ అని ఇస్తారు ఓకేనా. డిజిట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏం చేస్తారమ్మా i మోడ్లర్ ఏమి ఇస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇంటి ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారమ్మా ఇన్స్టాలేషన్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా.
బట్ ఇంటిగ్రేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్తారు మనకి మ్యాక్ డాట్ ఏమి ఇస్తారు మనకి పవర్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తున్నారు ఓకే చేస్తున్నాం మ్యాథ్ డాట్ ఏం చేస్తారు మనకి పవర్ అనేది ఏం చేస్తామో యూజ్ చేస్తారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది యూజ్ చేస్తారు తర్వాత ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది చేస్తున్నారు ఓకేనా డిజిట్ డాట్ ఏం చేస్తున్నామో డిజిట్స్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు ఓకేనా తర్వాత ఏముంది మనకి జస్ట్ ఏం చేస్తారమ్మా ఐ డివైడర్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఐ డివైడర్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా తర్వాత ఒకవేళ ఇచ్చిన నెంబర్ స్ట్రాంగ్ కాదా చెప్పడం కోసం ఏం చేస్తారు ఈ లాజిక్ అని రాసుకుంటారు ఓకే జస్ట్ ఏం చేస్తారు మనకి ఈ లాజిక్ అని ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు ఓకే అంటే ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ అయితే సేవ్ అయితే మనకి ఏమవుతుందో జీరో చేసుకుంటున్నారు బట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ ఐ కానీ నాట్ ఈక్వల్స్ జీరో అయితే మనకి ఏమవుతుందో డిజిట్ అనేది ఏం చేసుకోవాలమా ప్లస్ ప్లస్ చేసుకోండి ఒక్కొక్క డిజిట్ అనేది ఏం చేసుకోవాలమా ప్లస్ ప్లస్ అనేది చేసుకోవాలి తర్వాత ఏం చేసుకోవాలమా ఐ పర్సెంటేజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు అంటే ఇచ్చిన నెంబర్ మనకి ఏం చేస్తామా 10తో మనకి ఏం చేస్తామా డివైడ్ చేసుకుంటారు అంటే మనకి ఇక్కడ డిజిట్స్ కూడా మనకి ఏమవ్వాలమా ఇంక్రిమెంట్ అని జరగాలి అప్పుడు ఏం చేస్తామో ఇలా రాసుకుంటారు ఈ 5 ఈక్వల్స్ నెంబర్ ఐ ఈక్వల్స్ నాట్ ఈక్వల్స్ జీరో ఏం చేస్తామా డిజిట్ ని పర్సెంటేజ్ చేసుకుని మనకి ఏం చేస్తామా సేవ్ అనేది చేసుకుంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామా 153 అని ఇచ్చారు ఏమి ఇచ్చారు మనకి 153 ఇస్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని మనకి ఏమొచ్చిందమ్మా ప్రింట్ అనేది అయింది చూసారా ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి ఇవేందో ఇక్కడ ముందే మనం ఏం చేసుకోవాలమా డిజిట్ కోన్ ఏం చేసుకోవాలమా ఇంక్లూడ్ చేసుకోండి ఒక ఇంటీజర్ కోస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి నార్మల్ గా రాసుకుంటారు ఓకే ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి 153 ఈజ్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే అక్కడ మనకి ఏం చేస్తామా లాజిక్ అనేది ఏం చేస్తామా రాంగ్ రాస్తాం వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు జీరో డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తామా ప్లస్ ప్లస్ అని రాసుకున్నారు తర్వాత ఏం చేస్తామా ఐ మాడ్యులర్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు 10 ఇచ్చారు ఐ ఈక్వల్స్ టు నెంబర్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10 డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారమ్మా ఐ మాడ్యులర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాశారు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ ఫ్లవర్ ఈజ్ ఈక్వల్స్ టు డిజిట్ కామా డిజిట్ ఇచ్చారు టెంప్ ఐ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారమ్మా 10 అని రాశారు బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది రాంగ్ ఎందుకు ప్రింట్ అవుతుంది చూడండి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదని చెప్పి ప్రింట్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఏం చేస్తారు మా ఇంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఒరిజినల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మా నెంబర్ అని రాశారు సమ్ ఈక్వల్స్ టు 0 అని రాశారు ఇంటి డిజిట్ తీసుకున్న తర్వాత ఇంటి డిజిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి ఏం చేస్తానంటే మనకి స్ట్రింగ్ ద్వారా తీసుకోవట్లేదు మా డిజిట్ అనేది నార్మల్గా ఏం చేస్తున్నారు మా జీరో కింద తీసుకుంటున్నారు ఇందాక మనకి ఏం చేస్తారు మా మాన్యువల్గా తీసుకుని బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తున్నారు మా నార్మల్గా తీసుకుంటున్నారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి 153 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మా ఆమ్స్ట్రాంగ్ అనేది రాస్తున్నారు అంటే ఇక్కడ డిజిట్ అనేది మనకి ఏం చేస్తున్నారు మా ఇందాకలా స్ట్రింగ్ పద్ధతిలో తీసుకోకుండా మనకి ఏం చేస్తున్నారంటే 1 by 1 డిజిట్స్ అనేది ఏం చేస్తున్నా కౌంట్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నా డిజిట్ అనేది ప్లస్ చేసుకుంటున్నారు డిజిట్స్ అనేది అంటే ఇనిషియల్ వాల్యూ ఏం చేస్తారు మా జీరో తీసుకొని మనకి ఏం చేస్తున్నాం 1 by 1 అని చేస్తున్నా మనకి కౌంట్ చేసుకున్నారు ఇందాక మనకి ఏం చేస్తున్నారు మనకి స్ట్రింగ్ ద్వారా మనకి ఏం చేస్తున్నా డిజిట్స్ అనేది ఏం చేస్తారు మనకి కౌంట్ చేసుకున్నారు బట్ ఇక్కడ దేని ద్వారా కౌంట్ చేసుకుంటున్నారు మా డిజిట్ అనేది సింగిల్ గా మనకి ఏం చేస్తున్నాం డిజిట్ అనేది ఏం చేస్తున్నామా కౌంట్ చేసుకుంటున్నాము ఇలా ఈ విధంగా మనకి ఏం చేస్తున్నారు మా కౌంట్ అనేది చేసుకుంటున్నారు అంటే ఐ వాల్యూ నాట్ ఈక్వల్స్ జీరో అయితే ఎన్ని డిజిట్స్ అని మనకి ఏం చేస్తున్నారు ముందు డిజిట్స్ అనేది ఏం చేస్తున్నామో కౌంట్ చేసుకుంటున్నారు డిజిట్ తర్వాత మనకి ఏం చేస్తున్నామో ఆమ్స్ట్రాంగ్ లాజిక్ అనేది ఏం చేస్తున్నామో ఇక్కడ మనకి రాసుకున్నాము ఇందాక దాంట్లో ఏం చేస్తున్నామో డైరెక్ట్ గా స్ట్రింగ్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు ఓకేనా నెక్స్ట్ ఏం ఉంది మనకి డూ వైల్ లూప్ ఉంది ఓకే నెక్స్ట్ ఏం ఉంది మనకి డూ వైల్ లూప్ లాగా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఎలా రాసుకోవాలి దాని గురించి చేద్దాం మనకి చెక్ చేసుకుంది ఓకేనా జస్ట్ ఏం చేస్తామో సోర్స్లోకి వెళ్తారు న్యూలోకి వెళ్తారు ఏం చేస్తామో క్లాస్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేసుకుంటాం జస్ట్ ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనం 3 అని ఇస్తారు ఓకేనా ఇచ్చి ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారు మనకి ఓకేనా పబ్లిక్ స్టాటిక్ వైడ్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తారు మా స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నారు ఓకేనా జస్ట్ ఏం చేస్తాం స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మా ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అని ఇస్తారు ఏం చేస్తున్నా ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా తర్వాత ఏం చేస్తామో ఒక వేరియబుల్ ఏం చేస్తామో స్టోర్ చేసుకుని ఇంట్ ఏం చేస్తారు మనకి నమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నాం ఓకేనా తర్వాత ఏముంది మనకి తర్వాత ఏం చేస్తున్నారు మనకి తర్వాత కావాల్సిన ఏం చేస్తాం అనుకుని తీసుకున్నారు ఓకేనా ఫస్ట్ ఏం చేస్తాం ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 అని తీసుకున్నారు తర్వాత ఏం చేస్తాం మనకి ఇంట్ ఒరిజినల్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తున్నామో తీసుకున్నారు తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తారమో రాసుకున్నారు ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ డాట్ ఏం చేస్తారు మనకి
స్ట్రింగ్ డాట్ ఏం చేస్తున్నారు మనకి డిజిట్స్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తామో వాల్యూ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి నమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో డాట్ ఏమి ఇచ్చారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి నార్మల్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి డూ వైల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏమి ఇస్తారు మనకి డిజిట్ అనేది ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఐ పర్సెంటేజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. తర్వాత ఏముంది సమ్ అని ఇస్తారు. సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి మ్యాథ్ డాట్ ఏమి ఇస్తారు మనకి పవర్ అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. పవర్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్ బై ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఏం చేస్తామో ఐ డివైడర్ బై ఏం చేస్తారు ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ 10 అనేది ఏం చేస్తారో రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి వైల్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారో ఐ నాట్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటి వైల్ లూప్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు జస్ట్ ఇదే లాజిక్ ఏం చేస్తామో రివర్స్లో మనం ఏం చేస్తామో రాసుకుంటాం. అంటే ముందు డూ వైల్ రాసుకుని తర్వాత లాస్ట్ ఏం చేస్తున్నారు మనకి వైల్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. తర్వాత ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఒరిజినల్ అయితే మనకి ఏం చేద్దాం ఆమ్స్ట్రాంగ్ నెంబర్, లేదంటే మనకి ఏం కాదమా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదని ఏం చేస్తారు మనకి డిస్కషన్ ఏం చేస్తారు మనకి ఇక్కడ చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి 153 అని ఇవ్వండి. మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చిందో మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోండి. మనకి 370 ఇచ్చారు అనుకోండి, ఇది కూడా మనకి ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇంకే నెంబర్ ఇచ్చినా కూడా మనకి ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది అవుతుంది. 152 అని ఇచ్చాను చూడండి, ఇక్కడ ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. అలాగే మన సింగిల్ డిజిట్ ఏ టైం ఏని ఇచ్చినా కూడా మనకి ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఈవెన్ మీరు సింగిల్ డిజిట్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనకి ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. మళ్ళీ 2 డిజిట్స్లో కూడా మనకి ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఈవెన్ 10 ఇచ్చారనుకోండి, ఇది కూడా ఏమవుతుందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది కాదు. ఓకేనా. ఇలా మనకి ఏం చేస్తారో యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేం మెథడ్ ఉందో మనకి రికర్షన్ మెథడ్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఏముందో మనకి రికర్షన్ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తారో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారో న్యూలోకి వెళ్తారు. తర్వాత ఏముందో మనకి క్లాస్ అని క్రియేట్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 4 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది సేమ్ ఉంది మనకి స్కానర్ క్లాస్ ఈ ప్రాసెస్ అంతా మనకి ఏమవుతుంది మనకి ఒకటే అవుతుంది. ఓకేనా. స్కానర్ క్లాస్ వరకు మనకి ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా. స్కానర్ క్లాస్ నుంచి ఏం చేస్తారు నెంబర్ తీసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ అని కూడా మనకి ఏం చేస్తారు మనకి తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ వరకు మనకి ఏం చేస్తారు మనకి తీసుకున్నారు. ఓకేనా. తర్వాత ఇంటీజర్ కోస్ట్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది కూడా మనకి ఏం చేస్తారో తీసుకున్నారు. ఓకేనా. ఇంటీజర్ డిజిట్ కోస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజర్ కోస్ట్ ఏం చేస్తారు మనకి వాల్యూ ఆఫ్ ఈజర్ కోస్ట్ ఏం చేస్తారో నమ్ డాట్ ఏమి ఇచ్చారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారో ఇప్పుడు మనకి ఏం చేస్తారో రికర్షన్ ఫంక్షన్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ అనేది ఇస్తారు. ఏం చేస్తాం పబ్లిక్ స్టాటిక్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు ఇంట్ అని చేంజ్ చేస్తారు మనకి పవర్ సమ్ అని ఇచ్చారు. ఏం చేస్తారు మనకి పవర్ సమ్ అని చేంజ్ చేస్తారు మనకి కాల్ చేసుకున్నారు. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ అని కాల్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేస్తున్నారు. ఓకేనా. అంటే ఇక్కడ సమ్ నెంబర్ అని తీసుకుంటున్నారు, అలాగే ఏం చేస్తున్నా డిజిట్ అనేది కూడా మనకి ఏం చేస్తున్నారు మనకి తీసుకుంటున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తున్నా ఇఫ్ నమ్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఏమో ఇఫ్ సమ్ నెంబర్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఏం చేసుకోవాలమా రిటర్న్ అనేది ఏం పంపించాలి మనకి 0 పంపించాలి. అంటే ఒకవేళ ఇచ్చిన నెంబర్ కానీ 0 అయితే మనకి ఏం చేస్తామో నెంబర్ అనేది రిటర్న్ అనేది ఏం చేస్తారు మనకి 0 అనేది మనకి ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా డిజిట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా డిజిట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా 10 అనేది ఏం చేస్తారమ్మా లాజిక్ అనేది రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి రిటర్న్ ఏం చేస్తారో చూడండి. ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి రిటర్న్ ఏం చేస్తారు మనకి ఇంట్ అని రాసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తాం ఇంట్ అనేది ఏం చేస్తాం మాన్యువల్ కన్వర్షన్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా. మ్యాథ్ డాట్ ఏం చేస్తున్నారు మనకి పవర్ అనేది ఏం చేస్తున్నామా రాసుకుంటున్నారు. పవర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తున్నారు మనకి పవర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్స్ అని ఇస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తామో డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. రాసుకుని ఏం చేస్తారు మనకి ప్లస్ ఏం చేస్తారు మనకి పవర్ సమ్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. పవర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ డివైడర్ ఏం చేస్తారు మనకి 10 అనేది కాల్ చేసుకుని ఏం చేస్తారు డిజిట్స్ అని మనకి ఏం చేస్తారు మనకి కాలింగ్ చేస్తున్నారు. రికర్షన్ అంటే ఏంటి సేమ్ ఫంక్షనే మళ్ళీ ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుందాన్ని ఇట్స్ కాల్ ఏమంటారు మనకి
రికర్షన్ అంటే మన ఫంక్షన్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్నే కాల్ చేసుకుందని ఏమంటారు మా రికర్షన్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ చూసారా మనకి పవర్ సమ్ అనేది ఏం చేస్తాం, మనకి కాలింగ్ చేసుకుందని ఏమంటారు మా రికర్షన్ ఫంక్షన్ అనేది అంటారు. ఓకేనా, ఈ విధంగా మనకి ఏం చేస్తామా కాలింగ్ అనేది చేసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తామా ఇంటీజర్ క్వశ్చన్ చేస్తామా సమ్ అని యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి పవర్ సమ్ అనేది ఏం చేస్తున్నా పంపిస్తున్నారు. నమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తున్నారు మనకి డిజిట్స్ అనేది ఏం చేస్తున్నారు మనకి పంపిస్తున్నారు. ఓకేనా, తర్వాత ఏమైంది మనకి తర్వాత ఏం చేస్తారు మనకి ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ అయితే మనకి ఏమవుతుందా ఆమ్స్ట్రాంగ్ అని వస్తుంది, లేదంటే మనకి ఏమవుతుందా ఆమ్స్ట్రాంగ్ అండ్ నెంబర్ అనేది మీకు ఏమవుతుందా రాదు. ఓకేనా, ఇంతవరకు మీకు లాజిక్ తెలుసు. బట్ ఇక్కడ కొత్తగా ఏమొచ్చిందా పవర్ సమ్ అనేది మాత్రం వచ్చింది. అంటే ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నా కాల్ చేసుకున్నారు. ఈ పవర్ సమ్ లో మనకి ఏం చేస్తున్నామా ఇంట్ అనేది ఏం చేస్తున్నా నెంబర్ అని కాల్ చేసుకున్నారు, ఇంట్ ఈజ్ ఈక్వల్స్ డిజిట్స్ అనేది ఏం చేస్తున్నా కాల్ చేస్తున్నారు. అంటే ఏంటి యూజర్ ఏదైతే నెంబర్ ఇచ్చా నెంబర్ కాల్ చేసుకుంటున్నారు, మనకి ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో ఆ నెంబర్ అనేది ఏం చేస్తున్నా పాస్ చేస్తున్నారు. ఇఫ్ ఒక నెంబర్ ఈక్వల్స్ 0 అయింది అనుకోండి రిటర్న్ ఏం చేయాలమా 0 పంపించాలి. ఒక నెంబర్ 0 కాకపోతే ఏం చేసుకోవాలమా అప్పుడు ఏం చేస్తామా ఇంట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా నెంబర్ పర్సెంటేజ్ బై ఏం చేస్తామా 10 చేస్తాం. అంటే ఏంటి ఒక సింగిల్ డిజిట్ అనేది ఏం చేస్తామా తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుందాన్ని ఏం చేస్తామా మ్యాథ్ ద్వారా పవర్ ద్వారా మనకి ఏం చేస్తామా డిజిట్స్ ఇంటూ డిజిట్ చేసుకుని ఏం చేస్తామా పవర్స్ అని మళ్ళీ ఏం చేస్తామా నెక్స్ట్ డిజిట్ కావాలి కాబట్టి ఏం చేస్తామా నెంబర్ డివైడర్ బై 10 చేసుకుని మనకి ఏం చేస్తామా డిజిట్స్ అనేది ఏం చేస్తున్నామా కాల్ చేసుకుంటున్నారు. అంటే ఏదైతే ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటుందో దాన్ని ఏమంటారు మా రికర్షన్ ఫంక్షన్ అనేది అంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. చూసారు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏమొచ్చింది మనకి కాదని వచ్చింది. చూసారు ఇక్కడ ఏమొచ్చింది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏమవుతుందో కాదని వచ్చింది. అంటే మన లాజిక్ ఎక్కడ ఏం చేస్తాం మనకి రాంగ్ ఏం చేస్తామా రాసుకున్నాం. ఓకేనా, లెట్ మీ చెక్ ఇట్. ఓకే, జస్ట్ ఏం చేస్తాం మనకి లెట్ మీ ఏం చేస్తారు మనకి చెక్ చేసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తున్నాం నెంబర్ తీసుకున్నాం, నెంబర్ లోపల ఏం చేస్తున్నాం స్టోర్ చేసుకుని ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ మనకి ఏం చేస్తారు మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నెమ్ అని రాసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాం మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తున్నాం మనకి రాయవసరం లేదు. జస్ట్ ఏం చేస్తారు మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి నెమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. సరిపోయింది. ఇక్కడ మనకి ఏం చేస్తామా ప్రతిదీ ఇక్కడ ఏం చేస్తామా నమ్తో ఏం చేస్తారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ నెంబర్ మీకు ఏమవుతుంది మనం లూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మన వాల్యూ అనేది ఏం చేస్తున్నారు మనకి పాస్ చేస్తున్నారు కాబట్టి మనకి ఏమవుతుంది అలాంటి ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది మనకి లూజ్ అవ్వట్లేదు. ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఎక్కడో రాంగ్ వచ్చింది. మళ్ళీ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ డాట్ ఏం చేస్తారు మనకి రామ్మర్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నారు. తర్వాత ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ పవర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ నెమ్ డాట్ డిజిట్స్ అని పాస్ చేస్తున్నారు. సమ్ ఈజ్ ఈక్వల్స్ నెమ్ ఏదంటే లాజిక్ సరిపోయింది. బట్ ఇక్కడ లాజిక్ చూడండి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా ఇంట్ ఈజ్ ఈక్వల్స్ నెంబర్ రాసిన ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనం డిజిట్స్ రాసుకున్నారు. ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ 0 రిటర్న్ ఏం చేస్తామా 0 చేస్తారు. ఇంట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా నెంబర్ పర్సెంటేజ్ డాట్ ఏం చేస్తామా 10 అని రాసుకున్నారు. తర్వాత రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా ఇంట్ మ్యాథ్ డాట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా డిజిట్ బై ఏం చేస్తారు మనకి డిజిట్స్ అనేది రాసుకోవాలి. ఇక్కడ మనకి రాంగ్ లో రాసుకున్నాం ఏం చేస్తామా డిజిట్స్ అని రాసుకున్నారు. తర్వాత ఏమైంది మనకి పవర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా 10 బై ఏం చేస్తాం మనకి డిజిట్స్ అని రాసుకున్నారు. ఓకే, జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు 153 అన్న ఏముందో మనకి ఆమ్స్ట్రాంగ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామా డిజిట్స్ బై ఏం చేస్తున్నామో డిజిట్ చేస్తాం. అంటే ఏంటి 3 పవర్ ఇంటూ ఏదైతే నెంబర్ ఇచ్చా నెంబర్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ రాంగ్ అయిపోతుంది. అంటే ప్రతిసారి 3 పవర్ 1 అలాగే మనకి ఏమవుతుంది రాంగ్ అయిపోద్ది. ఇక్కడ పవర్తో కాల్ చేసినట్టు కరెక్ట్గా కాల్ చేసుకుని ముందు మనకి ఏం చేస్తున్నాం సింగిల్ డిజిట్ చేసుకోవాలి. తర్వాత పవర్ అనేది ఏం చేసుకోవాలి మన డిజిట్తో చేసుకోవాలి. ఇక్కడ పవర్ ఇది పవర్ ఇది నెంబర్. ఓకేనా, నేను రివర్స్లో రాసాను. ఇక్కడ ఏం చేస్తున్నా పవర్ ప్లేస్ నెంబర్ ప్లేస్లో పవర్ రాశాను, పవర్ ప్లేస్లో నెంబర్ రాసినప్పుడు ఏమైంది మనకి రాంగ్గా మనకి ఏమైందా ఎగ్జిక్యూషన్ అనేది మీకు ఏమైందా జరిగింది. నెక్స్ట్ మనకి లాస్ట్ వచ్చేసి ఏముంది మనకి స్ట్రింగ్ కన్వర్షన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా ఫంక్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఏం చేస్తారమ్మా న్యూలోకి వెళ్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి ఆమ్స్ట్రాంగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి 5 అని రాస్తే ఏం చేస్తారమ్మా పబ్లిక్ స్టాటిక్ వైడ్ రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ద్వారా మనకి ఏం చేస్తారు డేటా ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఎస్సీ ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ క్లాస్ అని చేస్తారు మనకి క్రియేట్ చేసుకుని ఏం చేస్తామా సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తామా స్కానర్ క్లాస్ అని మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏమి ఇస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అని ఇస్తారు. ఏం చేస్తారు టు చెక్ ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ ఆర్ ఏం చేస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు నెంబర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి
తర్వాత ఏం చేస్తామో స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో మనకి ఎస్టీ అని రాసుకోండి. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో ఎస్టీ అంటే ఏంటి మనకి ఇది స్ట్రింగ్ కింద ఏం చేస్తామో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి వాల్యూ ఆఫ్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తున్నారు మనకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ సమ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా 0 అని రాసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారమ్మా ఇంట్ డిజిట్స్ అని రాసుకుంటారు. ఏం చేస్తారమ్మా ఇంట్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా మనకి ఎస్టీడీ డాట్ ఏం చేస్తారు మనకి లెంత్ అని ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం చేస్తామో నెంబర్కి ఏం చేస్తామో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసిందని ఏమవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తామా లెంత్ ద్వారా మనకి ఏం చేస్తామా కాలింగ్ అనేది ఏం చేస్తాం మనకి ఇక్కడ కాల్ చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ చేస్తున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తామో యూస్ చేస్తారు. ఓకేనా, క్యారెక్టర్ ద్వారా ఏం చేస్తామా సిహెచ్ అని యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఇక్కడ క్యార్ డాట్ సిహెచ్ యూస్ చేసుకుని ఏం చేస్తామా స్ట్రింగ్ డాట్ ఏం చేస్తారు మనకి 2 క్యార్ అరే కింద ఏం చేస్తామా అరే కన్వర్ట్ అనేది చేస్తామంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏం చేస్తామా క్యార్ అరే కింద మనకి ఏం చేస్తామా స్ట్రింగ్ అనేది ఏం చేస్తామా కన్వర్ట్ చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా డిజిట్ అనేది ఏం చేస్తామా రాసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా సిహెచ్ మైనస్ ఏం చేస్తున్నారు మనకి 0 రాసుకుంటున్నారు. ఏం చేస్తామా సిహెచ్ మైనస్ ఏం చేస్తున్నారు మనకి 0 అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. తర్వాత ఏముంది మనకి సమ్ అని ఇస్తారు. ఓకేనా, సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తున్నారు మనకి మ్యాథ్ డాట్ ఏమి ఇస్తున్నారు మనకి పవర్ అనేది ఏం చేస్తున్నారమ్మా రాసుకుంటున్నారు. ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డిజిట్ బై ఏమి ఇస్తారు మనకి డిజిట్స్ అని రాసుకుంటారు. ఇక్కడ చూసుకొని కరెక్ట్గా రాసుకోకపోతే మనకి ఏమవుతుందో రాంగ్గా మీకు ఏమొస్తుంది మనకి వస్తుంది. డిజిట్స్ బై ఏం చేస్తారమ్మా డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ అనేది రాసుకుని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మనకి డబుల్ ఇచ్చుకోండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ ప్లస్ ఈజ్ ఏమి ఇస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ ఏమి ఇస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఒకవేళ కాకపోతే మనకి ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి నమ్ ప్లస్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి నమ్ ప్లస్ ఈజ్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏం చేస్తారు మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ విధంగా మనకి ఏం చేస్తారో లాజిక్ అనేది ఏం చేస్తారో రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి స్కాన్ క్లాస్ అని చేస్తారు మనకి క్లోజ్ అనేది ఏం చేస్తారో చేసుకుంటారు. ఓకే, జస్ట్ నేను ఏం చేస్తామో ఎగ్జిక్యూట్ చేయండి. జస్ట్ ఏం చేస్తామో 153 ఇచ్చారు. ఏమి వచ్చిందో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఏం చేస్తామో 372 అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది మనకి ఏమవుతుందా రాదు. ఈ విధంగా మనకి ఏం చేస్తారమ్మా లాజిక్ అని రాసుకుంటాం. అంటే నార్మల్గా ఏం చేస్తున్నాం ఎంతవరకు మీకు క్లియరే. బట్ ఇక్కడ ఏం చేస్తామా ఫస్ట్ ఏం చేస్తామో ఇచ్చిన నెంబర్ని ఏం చేస్తామో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం నెంబర్ 0 కింద చేసుకున్నాం. తర్వాత డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి ఆల్రెడీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం కదా. దానికి ఏం చేస్తామా లెంత్ ద్వారాగా మనకి ఏం చేస్తామో డిజిట్స్ అనేది మనకి ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటున్నారు. తర్వాత ఏముంది మనం ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ యూస్ చేసుకొని మనకి ఏం చేస్తున్నాం మనకి క్యారెక్టర్ కింద మనకి ఏం చేస్తున్నాం 1 by 1 ఏం చేస్తున్నారు మనకి కన్వర్ట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, అంటే ఏంటి క్యారెంట్ అంటే సింగిల్ డిజిట్ కింద మనకి ఏమవుతుందో కన్వర్ట్ అయ్యి మనకి ఏమవుతుందో స్ట్రింగ్ ఏం చేస్తున్నాం క్యారెక్టర్ కింద ఏం చేస్తున్నాం కన్వర్ట్ చేసుకున్నారు. ఇంటి డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు సిహెచ్ మైనస్ 0 అంటే ఇక్కడ మనకి వచ్చిన డిజిట్ని ఏం చేస్తున్నాము -0 కింద ఏం చేస్తున్నాం కన్వర్ట్ చేస్తాం. అంటే వచ్చిన వాల్యూని ఏం చేస్తున్నాం 0 కింద ఏం చేస్తున్నాం మైనస్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు ద పవర్ ఆఫ్ ఏమి ఇస్తున్నారు అంటే ఎందుకు 0 మైనస్ చేస్తారంటే మనకి ఇక్కడ వచ్చిన లెంత్ మనకి ఏం చేస్తాం -0తో చేసుకుని ఏం చేస్తాం మనకి 1 by 1 అని ఏం చేస్తాం మనకి ఇక్కడ కాలింగ్ అనేది ఏం చేస్తాం డిజిట్ కాల్ చేసుకుని ఏం చేస్తున్నారు మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకో మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ అయింది అనుకున్నా ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఒకవేళ కాకపోతే మనకి ఏమవుతుందా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది కాదు. మనం ఆమ్స్ట్రాంగ్ ఎన్ని వేస్గా అచీవ్ చేసుకోవచ్చు మనం మొత్తం 5 వేస్గా ఏం చేసుకోవచ్చు మనం అచీవ్ చేసుకోవచ్చు. ఒకటి ఫర్ లూప్ ద్వారా అచీవ్ చేసుకోవచ్చు, వై లూప్ ద్వారా అచీవ్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఏం చేసుకోవచ్చు మా డూ వై లూప్ ద్వారా అచీవ్ చేసుకోవచ్చు, అలాగే రికర్షన్ ద్వారా అచీవ్ చేసుకోవచ్చు, అలాగే ఏం చేసుకోవచ్చు మా స్ట్రింగ్ కన్వర్షన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా అచీవ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇన్నిటికంటే బెస్ట్ వే వచ్చేసి ఏం యూస్ చేస్తాం ఇంటర్వ్యూలో యూస్ చేస్తుంది ఏంటి మనకి ఫర్ లూప్ ద్వారా ఏం చేస్తామో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా, దీంట్లో మోస్ట్ ఎఫిషియెంట్ వేలో వర్క్ అయింది మనకి ఫర్ లూప్ ద్వారాగా. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.